హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విరాజిత వ్లాగ్స్. ఇప్పుడు మనం చేయబోయే వంటకం పేరు కక్కర. ఇది ఒడిశాలో చాలా ఫేమస్ స్వీట్. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం నేర్చుకుందాం. లెట్స్ గో. పచ్చి కొబ్బరి, తురుముకున్న పన్నీరు, ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి. ముందుగా కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తురుముకున్న కొబ్బరిని అందులో వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి కొంచెం ముదరగా ఉంటే బాగుంటుంది. కొబ్బరి వేగాక దానిలో పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పంచదారనే తీసుకోవాలి. అది బాగా వేగాక అందులో తురుముకున్న పన్నీర్ను కూడా వేసుకోవాలి. తురుముకున్న పన్నీరు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5-10 నిమిషాలు ఉంచాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో పాలు పోసుకోవాలి. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. కొంతమంది మొత్తం పాలతో చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మిగిలిన పంచదారను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని పంచదార బాగా కరిగే వరకు బాగా కలపాలి. పంచదార కరిగి పాలు బాగా వేడెక్కి కొద్దిగా మరగాలి. ఈలోగా ఒక చిన్న బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. అది దారలాగా జారుగా ఉండాలి. ఇది ఎందుకంటే మనం చేసుకోబోయే స్వీట్లో గోధుమ రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి ఇది ఒక చిన్న చిట్కా మాత్రమే. ఎవరికైనా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. నాకు నీళ్ళు చాలలేదు, మరి కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ గోధుమ పిండి ధారని మెల్లగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. బాగా స్ప్రెడ్ అయ్యేలా చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం ఉంచుకున్న గోధుమ రవ్వని వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఒకేసారి వేసామంటే అది ఉండలు కట్టేస్తుంది, అప్పుడు బాగుండదు. అందుకని కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ముద్దగా అయ్యేలా చేసుకోవాలి. నాకు చాలలేదు, అందుకని మరొక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇది వేడిగా ఉన్నప్పుడే దీనిలో ఒక నెయ్యి స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు అది మెత్తగా బాగుంటుంది. మెత్తగా మెదుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అట్టే గట్టిగా కాకుండా అట్టే మెత్తగా కాకుండా మనం రొట్టె చేసుకుంటాము కదా, రోటీ చేసుకునే ముద్దలాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కక్కర ఎలా చేయాలో నేర్చుకుందాం. మొదటగా చిన్న ముద్దని తీసుకొని అంతకుముందే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ఒక చిన్న ముద్దని తీసుకోవాలి. ఈ ముద్దని రౌండ్గా బాల్లా బాగా చుట్టుకోవాలి. తర్వాత ఒక వేనితో మధ్యలో చిన్నగా ప్రెస్ చేస్తూ చుట్టూ అంచులు పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో మొదటగా మనం చేసుకున్న కొబ్బరి కూరు పన్నీరు స్టఫ్ని ఇందులో పెట్టి జాగ్రత్తగా కవర్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా చేస్తున్నానో ఈ విధంగా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. దీనికి ఎటువైపు ఓపెన్ వచ్చేసినా నూనెలో చిక్కుతుంది, అప్పుడు నూనె అంతా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోవాలి. చుట్టూ అంచులు కవర్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకొని మధ్యలో చిన్నగా ఇలా ప్రెస్ చేసేయాలి. అంతే, చేస్తే కక్కర షేప్ వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి పగులు ఉండకూడదు. అన్నీ ఇలానే చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కాక ఒక్కొక్కటిగా దానిలో కక్కరాలను వేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. చూడండి నేను ఎలా వేస్తున్నానో. ఈ కక్కరాలు వేయించడానికి హై ఫ్లేమే అవసరం ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పొయ్యిని పెట్టవద్దు. అలా పెడితే లోపల ఇది చీదేస్తుంది, నూనెంతా పాడవుతుంది. అందుకని మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది వేగాక మెల్లగా తిరగపెట్టుకోవాలి. ఇది తిరగపెట్టడం కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అన్నిన్ను ఒక్కొక్కటిగా ఉల్టా చేసుకుని అన్నిన్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వచ్చేసాక ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా మనం తీసి ప్లేట్లో పెట్టేసుకుంటాం. కక్కర రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.